శశి థరూర్ తెగించేసినట్టున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడ్డా వ్యక్తిగత పేరు రాదు. మొత్తం రాహుల్ గాంధీకే పేరు రావాలి. మల్లికార్జున్ ఖర్గే మంచి నిర్ణయాలు తీసుకున్న రాహుల్ గాంధీకే పేరు వెళ్ళాలా, లేకపోతే కనుక ప్రణబ్ ముఖర్జీ మంచి పని చేసిన రాహుల్ గాంధీకే పేరు వెళ్ళాలా. ఇట్లాగా అక్కడ బానిస రాజకీయాలు నడుస్తాయి కాబట్టి వ్యక్తిగత ఎదుగుదల అన్నటువంటిది కాన్సెప్ట్కి సమస్య. భారతీయ జనతా పార్టీలో ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నిర్మలా సీతారామన్, అమిత్ షా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. వీళ్ళందరికీ కుటుంబం నుంచి ఏది మోడీ కుటుంబం నుంచి ఏమీ ఆదేశాలు రావు. వీళ్ళ నిర్ణయాలు మోడీకి వెళ్ళి చెప్పుకోవడం, అమలు చేయడం. ఇది నచ్చిందా శశి థరూర్కి? ఎందుకంటే కేరళలో భారతీయ జనతా పార్టీ బలం చాలా తక్కువ. మొన్న ఎలక్షన్స్ అప్పుడు దాదాపు 20% 18% ఓట్లు వచ్చినట్టున్నాయి. పార్లమెంట్ ఒక సీటు కూడా గెలుచుకుంది. బట్ అసెంబ్లీలో దారుణంగా దెబ్బతిన్నటువంటిది, 0కి పరిమితమైనటువంటి పరిస్థితి. అంటే లోకల్ రాజకీయాల్లో పట్టు కావాలంటే బీజేపీతో కష్టం. కానీ ఇట్లాంటి వాళ్ళు 10 మంది చేరితే భారతీయ జనతా పార్టీకి బలం. మరి